గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సుహాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మళ్ళీ మనం కొత్తగా ఒక టెన్స్ నేర్చుకున్నాం. ఇది ఇంగ్లీష్లో ఎన్నో టెన్స్ అంటే ఇది 11th టెన్స్. మనం నేర్చుకోబోయేది ఇంగ్లీష్లో 11th టెన్స్. ఆ టెన్స్ ఏంటయ్యా అంటే పేరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇది ఆ టెన్స్ పేరు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇంతకుముందు మనం నేర్చుకున్న టెన్స్ ఏంటంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక యాక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు జరిగి ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు స్టార్ట్ అయింది, కొంతకాలం అయిపోయింది, ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం ఏమన్నాం? దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దాని స్ట్రక్చరు నేను ఇట్లా రాసా. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours. దేనికి ఎగ్జాంపుల్? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎగ్జాంపుల్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్పాను నేను? ఒక పని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కొంతకాలం జరిగి ఇంకా జరుగుతూ ఉంటుంది. చూడండి, నేను 2 గంటల నుంచి చదువుతున్నా. 2 గంటలు చదివాడు, పని ఇంతకుముందే స్టార్ట్ అయింది, 2 గంటల పని అయిపోయింది, వాడు ఇంకా చదువుతూనే ఉన్నాడు. దాన్ని మనం ఏమన్నాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాం. హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇదేమో ఐఎన్జి టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక పని ఇంతకుముందు స్టార్ట్ అయ్యి కొంతకాలం పాటు జరిగి ప్రజెంట్ టెన్స్లో కూడా నడుస్తుంది పని అని చెప్తాం అనమాట. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కొంతకాలం జరిగి పాస్ట్లోనే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లోకి రాదు. ప్రజెంట్ టెన్స్లోకి మనకి ఇంకా రాదు. మరి దీని స్ట్రక్చర్ ఏంటి? మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది స్ట్రక్చర్ ఏంటి? ఏం చెప్పుకున్నాం మనం? ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కొంతకాలం అయిపోయిన తర్వాత పాస్ట్లోనే నడుస్తూ ఉంటుంది. అది ఇక్కడ దీనికి అన్నిటికీ స్ట్రక్చర్ ఏంటంటే చూడండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అన్నిటికీ కూడా మనం హ్యాడ్ బీన్ రాయండి అంతే. హ్యాడ్ బీన్ ప్లస్ రీడింగ్ అన్నిటికీ ఇలా వస్తాయి. హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ వస్తాయి. హ్యాడ్ బీన్ రీడింగ్, హ్యాడ్ బీన్ ఈటింగ్, హ్యాడ్ బీన్ స్లీపింగ్ అని. హ్యాడ్ బీన్ స్లీపింగ్ ఇది స్ట్రక్చర్ మనకు అన్నిటికీ కూడా. కాబట్టి ఇది పాస్ట్, ఇది కంటిన్యూస్. ఈ బీన్ అనేది థర్డ్ ఫామ్ కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ అని చెప్పి అంటాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కొంతకాలం జరిగి పాస్ట్లోనే నడుస్తూ ఉంటుంది. ఇది మనకి స్ట్రక్చర్ కింద దీన్ని నేను చెప్తాను. స్ట్రక్చర్ కింద ఇక్కడ మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందండి? హ్యాడ్ బీన్ ఐఎన్జీ రావాలి ఇక్కడ. హ్యాడ్ బీన్ రైటింగ్ ఇది స్ట్రక్చర్. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, షీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ద కార్. ఆవిడ టైం కూడా పడతాను నేను ఫర్ 2 hours. షీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ద కార్ ఫర్ 2 hours. ఆమె ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్లో కాదు, ఎందుకంటే హ్యాడ్ వచ్చేసింది. ఆమె 2 గంటల బట్టి కారు నడుపుతూ ఉంది. ఎప్పుడు? పాస్ట్ టెన్స్లో. షీ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ద కార్ ఫర్ 2 hours. 2 గంటల బట్టి ఆవిడ కారు నడుపుతూ ఉంది. రైట్. దే హ్యాడ్ బీన్ స్విమ్మింగ్ సిన్స్ మార్నింగ్. దే హ్యాడ్ బీన్ స్విమ్మింగ్. వాళ్ళు పొద్దున్నుంచి కూడా ఈత కొడుతూనే ఉన్నారు. పాస్ట్ టెన్స్లో, ఇప్పుడు కాదు, నిన్న మొన్న. కాబట్టి పాస్ట్ టెన్స్కి సంబంధించి ఒక పని స్టార్ట్ అయ్యి కొంతకాలం జరిగి ఇంకా జరుగుతూనే ఉంటుంది. పాస్ట్ టెన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అదే మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి, పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయ్యి కొంతకాలం అయిపోయి
ప్రజెంట్లో కూడా జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్లో జరుగుతుంటుంది. ఇక్కడ అసలు మనకి ప్రజెంట్ అనే వర్డ్ రాదు, ఎందుకంటే దీని పేరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి పాస్ట్లోనే స్టార్టే పాస్ట్లోనే జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లోకి రాదు, ప్రజెంట్ టెన్స్లోకి రాదు. కాబట్టి ఇక్కడ ఈ ఫర్ 2 అవర్స్, సిన్స్ 2 అవర్స్ ఇవన్నీ మండి మామూలే. రైట్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. రైట్, చూడండి. షీ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ 1 hour. She has been cooking for 1 hour. 2 సెంటెన్సులు రాశాను ఇక్కడ, 2 సెంటెన్సులు రాశాను నేను. ఇప్పుడు చూడండి, మీనింగ్లో తేడా చూడండి. షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫర్ 1 hour. ఆవిడ గంట నుంచి వంట వండుతూ ఉంది, అంటే గంట క్రితం స్టార్ట్ చేసింది. పాస్ట్ టెన్స్లో స్టార్ట్ చేసింది, గంట సేపు వండింది, ఇంకా వండుతూనే ఉంది. అంటే ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసింది. ఇది ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసింది. ప్రజెంట్ టెన్స్ హ్యాజ్ అంటే ఆవిడ ఇప్పుడు ఇంకా వండుతూ ఉంది. వండడం కంప్లీట్ కాల. ఇది చూడండి, షీ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫర్ 1 hour. నిన్నో మొన్నో లేకపోతే పొద్దున్న అయిపోయిన టైంకి ఆవిడ గంట నుంచి వండుతూ ఉంది. నిన్న గంట నుంచి ఆవిడ వండుతూ ఉంది అనేటువంటి మీనింగ్లో మనం చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాం. కాబట్టి పాస్ట్ కాబట్టి మీనింగ్ మొత్తం కూడా పాస్ట్లోనే ఉంటుంది. పాస్ట్ కాబట్టి మీనింగ్ మొత్తం కూడా మనకి పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది, ప్రజెంట్ టెన్స్లోకి రాదు. దీని పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఆవిడే ఇప్పుడు కూడా వండుతూ ఉంది, ఆవిడ ఇంకా ఇప్పుడు కూడా వండుతూ ఉంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. రైట్. They had been talking for 2 hours. వాళ్ళు 2 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. నిన్నో మొన్నో, ఇప్పుడు కాదు. హ్యాడ్ బీన్ టాకింగ్, వాళ్ళు నిన్నో మొన్నో 2 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. పని అయ్యిందా? అవలా. పని అయిపోలేదు, ఎందుకంటే మీకు టాకింగ్ అనే వర్డ్ వచ్చింది. టాకింగ్ అని వచ్చింది అంటే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి పని కాల. దే హ్యాడ్ బీన్ టాకింగ్. రైట్. షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 5 hours. ఆవిడ 5 గంటల నుంచి చెస్ ఆడుతూనే ఉంది. ఎప్పుడు? నిన్నో మొన్నో. ఇంకా అవ్వలేదు చెస్ ఆడటం. అంటే పాస్ట్ టెన్స్లో స్టార్ట్ చేసి పాస్ట్ టెన్స్లో 5 గంటల దాకా ఆడి ఇంకా ఆడుతూనే ఉంది ఆవిడ. పని కంప్లీట్ కాలేదు. ఇలా చెప్పడానికి మనం ఏం చేస్తాం? ఇంగ్లీష్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడతాం. ఇక్కడ ఫర్, సిన్స్ అనేది మనకు మామూలే. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటేనేమో ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లోనే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను నేను. రైట్. ఓకే, ఇప్పుడు నేను 2 సెంటెన్స్లు రాస్తా, చూడండి. షీ వాజ్ రీడింగ్ when the doorbell rang. She had been reading for 2 hours when the doorbell rang. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది ఏ టెన్సో చెప్తారు కదా, పాస్ట్ టెన్స్ ఐఎన్జి. దీని పేరు పాస్ట్ కంటిన్యూస్ అంటే జస్ట్ నిన్న జరుగుతూ ఉంటుంది అనమాట. అంతే, నిన్న జరుగుతూ ఉంటుంది, ఆ మూమెంట్లో జరుగుతూ ఉంటుంది.
షీ వాజ్ రీడింగ్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. ఎవరో డోర్ బెల్ కొట్టేటప్పటికి ఆవిడ చదువుతూ ఉంది. అంటే ఆవిడ ఇట్లా చదువుతూ ఉంది. మధ్యలో ఎవరో డోర్ బెల్ కొట్టారు. అంటే డోర్ బెల్ కొట్టేటప్పటికే ఆవిడ చదువుతూ ఉందన్నమాట. అది ఇంపార్టెంట్ అక్కడ, స్పెసిఫిక్ పాయింట్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఆవిడ యాక్చువల్గా చదువుతూ ఉంది. అది మీనింగ్ ఇక్కడ చూడండి. అంటే 2 యాక్షన్స్ ఒకేసారి జరిగినాయి. షీ వాజ్ రీడింగ్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్ అంటే 2 యాక్షన్స్ ఒకేసారి జరిగినాయి. ఆవిడ చదవటం, ఇక్కడేమో డోర్ బెల్ కొట్టడం. అది షీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. ఆవిడ 2 గంటల పాటు చదివింది, 2 hours చదివేసింది. ఇక్కడ డోర్ బెల్ కొట్టారు, కాబట్టి ఇక్కడ కొంతకాలం పాటు పని జరిగింది. జరిగిన తర్వాత ఒక 2 hours చదివేసింది ఆ అమ్మాయి. చదివేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు డోర్ బెల్ కొట్టారు అని. కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడేటప్పుడు ఆ టైంను మెన్షన్ చేయాలి. ఫర్ 2 hours అని, సిన్స్ మార్నింగ్ అని, ఇలాంటి టైమింగ్స్ అన్నీ కూడా మీరు అక్కడ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది కాబట్టి ఈ రెండిట్లో లాంగర్ యాక్షన్ ఏదయ్యా అంటే ఇది లాంగర్ యాక్షన్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి, ఆ మూమెంట్లో జరుగుతుంది. ది యాక్షన్ వాస్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ఎ స్పెసిఫిక్ పాయింట్. ఆ టైంకి కరెక్ట్గా 2 ఒకేసారి జరిగినాయి అనమాట. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ వీ వెంట్ అవుట్. మేము బయటికి వెళ్ళేటప్పటికి వర్షం పడుతుంది. ఆ మూమెంట్లో వర్షం పడుతుంది. తర్వాత పడిందా లేదా అనేది మనకు అనవసరం. ఆ మూమెంట్లో వర్షం పడుతుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మనం బయటికి వెళ్ళడానికి ముందే 2 గంటల పాటు వర్షం పడిపోయింది. అప్పుడు నేను బయటికి వెళ్ళా అంటే చాలా ఎక్కువ డ్యూరేషన్ పాటు వర్షం పడింది అనమాట. పైన సెంటెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడేటప్పుడు 2 ఒకేసారి జరుగుతాయి. నేను బయటికి వెళ్ళడం, వర్షం పట్టడం ఒకేసారి జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ 2 గంటల పాటు ఆవిడ చదువుకున్న తర్వాత డోర్ బెల్ మోగింది. 2 గంటల పాటు చదువుకున్న తర్వాత డోర్ బెల్ మోగింది అనేటువంటిది మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక పని స్టార్ట్ అయ్యి కొంతకాలం జరిగి పాస్ట్లోనే జరుగుతూ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఆ టైంకి మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఐ వాజ్ రీడింగ్ ఎట్ 3 o'clock. 3 గంటలకు నేను చదువుతూ ఉన్నాను, ఆ టైంకి నేను చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ వెన్ మై ఫ్రెండ్ కేమ్ ఇన్ టు మై రూమ్. మా ఫ్రెండ్ వచ్చేటప్పటికి నేను పుస్తకాలు తీసి చదువుతున్నాను. రైట్. ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ వెన్ మై ఫ్రెండ్ కేమ్ ఇన్ టు మై రూమ్ అంటే 2 గంటల పాటు చదివేశాను. 2 గంటల టైం అయిపోయింది, అప్పుడు ఆయన వచ్చాడు అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఇంగ్లీష్లో మనం వాడుతూ ఉంటాం ఈ విధంగా. ఓకే డియర్ స్టూడెంట్స్, అది ఎక్కువగా అక్కడ మనం యూస్ఫుల్గా వాడుంది. ఎక్కువగా వాడేదే ఉండదు. ఇంకా మనకి ఒకే ఒక టెన్స్ ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆ టెన్స్ కూడా అయిపోయిన తర్వాత మనం ఏమి లెసన్స్ చెప్పాలనేది మనం డిసైడ్ చేసుకుందాం. గుడ్ డే టు యూ ఆల్. చాలామంది నా వీడియోస్ బాగా చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారు. మీరు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందు చాలా వస్తాయి. గుడ్ డే టు యూ ఆల్.